హలో హాయ్ అందరికీ ఈరోజు అయితే చేపల పులుసు చేసుకుంటున్నాము. వాటిని ఫ్రెష్గా ఇట్లా కడుక్కోవాలి, ఉప్పులో అయితే కడుక్కోవాలి నీసు వాసన పోయేదాకా. దాని తర్వాత వాటిలో కావాల్సింది పసుపు, కారం, జీలకర్ర, మెంతుల పౌడర్, దానికి కావాల్సినవి ఇవి వంకాయలు, మామిడికాయ, ఆనియన్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, చింతపండుని అయితే నానబెట్టుకోవాలి ఇట్లా మంచిగా. దాని తర్వాత ఆయిల్, చేపలు ఇవి తీసుకోవాలి, వీటిని కట్ చేసుకోవాలి. మామిడికాయ, వంకాయలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేసుకోవాలి, కట్ చేసుకొని ఇవైతే ఫ్రైకి పెట్టుకున్న కొన్ని నేనైతే మంచిగా ఒక దాంట్లో వేసేసుకోవాలి. అన్ని ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక దాంట్లో వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే మంచిగా కలుపుకొని అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆనియన్ అయితే మిక్సీ పట్టుకోవాలి వాటిలో కలుపుకోవడానికి కొన్ని ఆనియన్స్ అయితే. దాని తర్వాత బగారకు పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్, ఆనియన్ వేసుకోవాలి, తాలింపు గింజలు కూడా కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా మనం ఇవి కట్ చేసుకున్నాము వాటిలో ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి మంచిగా. దాంతో ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత వీటిలోకి అన్నీ మిక్స్ చేసుకోవాలి. అప్పుడులోపు మనం ఈ బ్రౌన్గా ఫ్రై అయ్యిందో లేదో చూద్దాం. లైట్గా అయింది. దాని తర్వాత చింతపండు పులుసు కలుపుకోవాలి. చింతపండు పులుసు మంచిగా డీప్గా వేసుకోవాలి. పులుసు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది. కారం, చింతపండు పులుసు ఈ రెండు మిక్స్ అయితేనే చాలా టేస్ట్ వస్తుంది చేపలకైతే. ఇవైతే మంచిగా ఇట్లా గుజ్జంతా వాటికి పట్టేటట్టు అంతా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కారం వేసుకోవాలి. కారం, పసుపు, జీలకర్ర, మెంతుల పౌడర్ ఇవన్నీ వేసేసుకొని వీటిని అన్నిటిని కలుపుకోవాలి మంచిగా. మనం కారం కూడా వేసుకోవాలి. కారం అయితే తగినంత వేసుకోవాలి. కొంచెం మనకి ఎంత సరిపోతుందో అంత వేసేసుకున్న తర్వాత వీటిని మంచిగా ఇట్లా కలబెట్టుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలబెట్టుకోవాలి. అప్పుడులోపు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి బగారాలోకి. దాని తర్వాత ఇదంతా మంచిగా ఇట్లా కలపాలి. మంచిగా డీప్గా అంతా కలిసిపోవాలి, ఆ ముక్కలకైతే పట్టాలి. దాని తర్వాత తాలింపులో వేసేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత మనం ముక్కలు అనేది ఆ పులుసులోకి వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా వేసేసుకోవాలి. చూడు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇలా అయితే ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఇట్లా పులుసు మంచిగా కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇది ఒక 10-15 మినిట్స్ అయ్యేలోపు మనం 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత ఇది మంచిగా ఉడికిన తర్వాత వీటిలాగా ముక్కలు వేసేసుకుందాం. మనం ఒక 15 మినిట్స్ మూత పెట్టేస్తాం. దాని తర్వాత మంచిగా ఇట్లా ఉడకాలి. ఇట్లా బాయిల్ అయిన తర్వాత వీటికి చేపల ముక్కలు వేసేసుకుందాం మనం. వీటిలో చేపల ముక్కలు వేసేసుకుందాం మనం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసిద్దాం అందులో ఉడికే దాంట్లో. ఇప్పుడు ముక్కలు వేసుకోవాలి, స్విమ్ చేసుకోవాలి. గ్యాస్ కొంచెం సిమ్ చేసి ముక్కలు ఇట్లా వేసేసుకున్నాం మనం. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక ఎగ్జాక్ట్ 15 మినిట్స్ చూడాలా ముక్క ఉడికిందో లేదో అని చూసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఇట్లా ముక్కంతా ఒక్కొక్కటి మంచిగా ఇట్లా వేసేసుకుందాం. ముక్కలు వేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేయొద్దు. పైన మామూలుగా అన్నీ మిక్స్ చేస్తే ముక్కలన్నీ ఇరిగిపోతాయి. ఇట్లా మామూలుగా చేసుకోవాలి అంతే. మంచిగా ఇట్లా మెల్లగా ఇట్లా కలుపుకొని వేసుకోవాలి. ఒక ఎగ్జాక్ట్ 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఇట్లా మనం 15 మినిట్స్కి పెట్టుకున్న తర్వాత చేపల పులుసు రెడీ. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. ఇట్లా ఆయిల్ పైకి రావాలి. ఇట్లా పైకి వస్తే మాత్రం టేస్ట్గా కనిపిస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇట్లా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాని తర్వాత సర్వ్ చేసుకుందాం మనం. వేడి అన్నం, చేపల పులుసు ఒక ముక్క వేసుకొని గ్రేవీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మామిడికాయ, చింతపండు వేసాము కాబట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. ఇది మా అత్త అయితే నెల్లూరు స్టైల్లో చేశారు. టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. మా హస్బెండ్ చెప్తారు. తనకైతే వేసేసాను, ఇస్తున్నాను, తింటున్నారు. చూద్దాం ఏం చెప్తారో.
చాలా బాగుంది అని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జోయా వ్లాగ్స్.